చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు? లక్ష్మమ్మకు ఉన్నారు. మీకు ఎవరికి లేరా చిన్నపిల్లలు? అందరూ పెద్దగా అయిపోయినారు కదా. మీకు ఉన్నారా? లక్ష్మమ్మ గారు ఉన్నారు. 15 ఏళ్ళ పిల్లలకి మనం డైనోషేక్ ఇవ్వచ్చు. ఎవరికి 15 లోపు ఉంటే డైనోషేక్ ఈజీగా తక్కువ కాస్ట్ మంచిగా రిజల్ట్ డైనోషేక్ వల్ల. ఎందుకంటే జస్ట్ 1000-1100 మనకి డైనోషేక్ వస్తూ ఉంది. కాబట్టి పిల్లలకి చాలా అవసరమవుతుంది ఇది. ఎందుకంటే నా సొంత అనుభవం, నా పిల్లలకి దాపుకున్నాను నేను. ఎట్లా అంటే ఒక 2 సంవత్సరాల పిల్లోడు నాకు, ఆ పిల్లోనికి నీళ్ళ పడలేకున్నాయి. అంటే శక్తి లేదు పిల్లల దగ్గర. హుషారుగా అయితే హుషారుగా ఉన్నాడు, అంత చేతులు చిన్నగా, కాళ్ళు చిన్నగా, మాటలు లేదు, వీళ్ళని నీరసంగా ఉంటుంటాయి. అలా ఉంటే ఏం చేయాలా అని అందరూ పక్క వాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు? మందులు ఇస్తారు. బాగుంటారని చెప్తారు. ఏదో ఒకటి లేదంటే తిండి పెట్టండి, అది తినిపించండి, ఇది తినిపించండి అని చెప్తారు. ఆ పిల్లలు తింటుంటే ఏదో మనం తినిపించడానికి అట్లా చాలా ఇబ్బంది ఉంది. ఏం చేయాలి అనుకుంటుంటే డాక్టర్ దగ్గరికి పోతే నాకు డాక్టర్ దగ్గర పోవడానికి ఇష్టం ఉండదు. ఇది డాక్టర్ ఎప్పుడు కూడా ఇంతవరకు ఇంజక్షన్ వేయించుకోలేదు. నేనైతే 37 ఏళ్ళ వయసు కదా. ఎప్పుడు నేను ఇంతవరకు నాకు గుర్తు లేనప్పుడు ఏమో కానీ నాకు గుర్తు వచ్చిన తర్వాత నేను ఇంజక్షన్ చేయించుకోలేదు. ఒక్క సూది కూడా వేయించుకోలేదు. నాకు దేవుడు ఇచ్చినది వరమో ఏమో తెలియదు కానీ అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏం చేయించారో ఏమో లేదో తెలియదు. కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు ఇంజక్షన్ అసలు స్టార్ట్ చేయలేదు. మరి అట్లా ఉన్నప్పుడు కరోనా పాజిటివ్ కూడా వచ్చింది నాకు. ముందు ఒకసారి ఎట్లన్నా చెక్ చేయించుకోండి అని చెప్తే పోయి చేసుకోండి. జస్ట్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. అయితే ఇందులో మనం తెలిసిన వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఒక 6 రోజులు వేయించాను. అక్కడ ఏం లేదు, ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వదు. ఇంకా మంచి బెనిఫిట్ ఏంటంటే వైట్ రైస్ ఇంట్లో వండకపోవడం. ఇది కాన్ఫిడెంటారా అనుకుంటే అవుతుంది. మా ఇంట్లో మానేశారు తెల్లన్నం వండడం. ఎప్పుడో జస్ట్ సండే రోజు ఇట్లా ఏదైనా బంధువులు వచ్చిన రోజు పిల్లల కోసం అని ఇంట్లో వండుతూ ఉంటారు. దాదాపు మాకైతే బ్రౌన్ రైస్ పెడతా ఉన్నారు. కాబట్టి మానేసుకోవచ్చు. ఇది మానేసుకుంటే ఇంకా బెటర్. తెల్లన్నం వండడం మానేసుకుంటే అట్లా ఇంకా కొద్దిగా మేలు అనమాట. తెల్లన్నం కంటే కొంచెం కూరన్నము అది ఇది కలిపి వండుకుంటే కూడా ఇంకా కొంచెం బెటర్ కదా. మెయిన్ సోనా మైసూర్ రైస్, దీన్ని పక్కన పడేసేయండి. పెద్ద చెప్తారు ఏమంటే మనం ఏదో ఎవరు చూస్తారని ఎవరు ఏమో అనుకుంటారనే ఉద్దేశంతో తింటా ఉన్నాం, కానీ దాన్ని పక్కన పడేసేయండి. సోనా మైసూర్ ఏముంది దాంట్లో? ఏం లేదు, అంతా చెప్తాయి. ఒకరు మారితే కూడా సంతృప్తి ఉంటుంది. మొన్న శ్రావణి మేడం వచ్చారు. ఎంతమంది చూశారు? మీరు వెళ్ళిన తర్వాత వచ్చారనుకుంటారు. శ్రావణి మేడం మీరు వెళ్ళిన తర్వాత శ్రావణ్ రెడ్డి గారు ఉన్నట్లున్నారు. ఆమె ఎంత సంతోషపడుతుంది. బరువు తగ్గింది పాపం, బాగా రెడీ అయ్యి వచ్చింది. ఎక్కడో పెళ్లిగో ఫంక్షన్గా పోయి అంతకుముందు గతంలో అవన్నీ లేవాయి పాపం. బాగా రెడీ అయ్యి వచ్చి అక్కడ కూర్చొని ఎంత సంతోషపడుతుంది. ఆమె ముఖం చూస్తా ఉంటే నాకు ఇంకా చెప్పలేని ఆనందం వస్తూ ఉంది కదా. మా ఇంట్లో వాళ్ళు మారినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆమె గతంలో నవ్వేది కాదు, ఏ ఫంక్షన్లకు పోయేది కాదు, బరువు ఎక్కువ ఉంది. బాగా ఒక 16 కేజీలు 15 కేజీలు బరువు తగ్గారు మేడం. ఇప్పుడు అన్ని ఫంక్షన్లకు పోతారు. ఎందుకంటే అంత ఆనందంగా ఉంది. 8 ఏళ్ళ నుంచి ఉన్న థైరాయిడ్ నార్మల్ చేసుకుంది. అస్సలు నా జీవితమే లేదు సార్ అనుకునేది నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక వారం లాగా దొరికింది. ఎన్ని రోజులు మన దగ్గర 3 నెలలు వచ్చింది కదా, అంతే కదా రెడ్డి గారు? 3 నెలలు వచ్చింది. తర్వాత కొంచెం ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేయలేదు. ఆమెకి ఇప్పటికీ రావాలని ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడంతా వస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఇప్పుడు అలాంటి వాళ్ళు అట్లా అనిపిస్తూ ఉంటే మనకి ఎంత సంతోషం. చిన్న అమ్మాయి పాపం, ఒక 25-30 ఇయర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంటే ఎంత, ఇప్పుడు ఏ పూజ చేసినా ఆ హ్యాపీనెస్ యాడ్ వస్తుంది, రాదు. అవునా కదా? కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ పప్పుకే ఇస్తాను. చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ.
ఇంకే ఇక్కడ మీద చేస్తా ఉన్నాను కదా, ఇదే సెలెక్ట్ చేస్తుంది, కొంచెం ఎనర్జెటిక్గా మారుస్తుంది. ఇది కొన్ని ఫ్లేవర్లు, మనకి ఎన్ని ఫ్లేవర్లు లభిస్తుంది మరి ఏ ఫ్రెష్ అంటే కొన్ని రోజు ఒక రకంగా ఉంటుంది మీరు తాగేటప్పుడు ఏ ఫ్రెష్. ఎందుకు అట్లా టీ అయితే రోజు ఒక ఏ విధంగా ఉంటుంది కదా, ఏ ఫ్రెష్ ఎందుకు ఎన్ని ఫ్లేవర్లు అంటే ఒక్కొక్క ఫ్లేవర్ ఇలాచి ఉంది, తర్వాత లెమన్ ఉంది, ఇట్లా 9 రకాలు కదా, జింజరు కదా, కాశ్మీర్ కవా, ఇలా 9 రకాల ఫ్లేవర్లో మనకి అంటే కొంతమంది కొన్ని ఫ్లేవర్లు పడవు అట్లందుకు 9 రకాల ఫ్లేవర్లో మన కంపెనీ ఏ ఫ్రెష్ అనేది అందిస్తూ ఉంది. మీకు ఏ ఫ్లేవర్ అయితే బాగా నచ్చుతుందో ఆ ఫ్లేవర్ యూజ్ చేసుకోవచ్చు కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకరికి జింజర్ పడదు, నేనేమో జింజరే తాగాలంట, వాళ్ళకి బలవంతంగా ఎన్ని రోజులు తాగుతారు, తాగలేరు. కాబట్టి 9 ఫ్లేవర్లో ఏదో ఒక ఫ్లేవర్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది, దీనివల్ల ప్రయోజనాలు, శక్తిని అందిస్తుంది. ఇది తెలుసు మనకి, ఏ ఫ్రెష్ తాగితే మనకు శక్తి ఎనర్జెటిక్గా ఉంటాము. నెక్స్ట్ ఇంకేముంది, జీవక్రియ మెరుగుపరుస్తుంది, అంటే మన పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకు ఆరోగ్యంగా ఉంచుతుంది, దీంట్లో పొట్టను మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి జిడ్డు పదార్థాన్ని కానీ, చాలా మందికి లేడీస్కి అయితే ఇది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఐరన్ అనేది మంచిగా దొరుకుతుంది. అంటే ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకి కానీ కదా, ఈ కొంచెం పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఈ డైనోషేక్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపరుస్తుంది ఈ డైనోషేక్. అంటే షేక్తో కలిపి వీళ్ళకి ఇస్తారు డైనోషేక్. తర్వాత వచ్చేసి ఇంకేముంది, పిల్లలకు పెరుగుదలకు మరియు వాళ్ళ యొక్క అభివృద్ధికి ఇదంతా బాగా తోడ్పడతా ఉంటుంది ఈ డైనోషేక్ అనేది. చూడండి, ఇంకా ఏ వయసులో వచ్చంట 2 సంవత్సరాలు అంతకంటే పైబడిన పిల్లలకు కూడా మనం డైనోషేక్ చక్కగా అందియవచ్చు. తర్వాత ఇంకా పని ఏముంది, డైనోషేక్ సాధారణంగా భోజనం కదా, ద్వారా పోషకాలు పొందని పిల్లలకు, ఇప్పుడు అన్నం తినే పిల్లలకి పోషకాలు లభిస్తలేకుండే, వాళ్ళ బాడీ ఫుడ్ని అబ్జర్షన్ చేసుకోలేకపోతుంటుంది. కాబట్టి ఈజీగా మనం డైనోషేక్ ద్వారా వాళ్ళని ఆహారంగా అందియవచ్చు. కాబట్టి పిల్లలకి గ్రోత్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కింద ఏముంది, ఇంకంటే రుచికరంగా ఉంటుంది కదా. ఈ డైనోషేక్ 2 ఫ్లేవర్లో లభిస్తూ ఉంది, చాక్లెట్, స్ట్రాబెర్రీ. పిల్లలు బాగా ఇష్టపడతారు, చాక్లెట్ ఫ్లేవర్ అన్నా స్ట్రాబెర్రీ అన్నా బాగా ఇష్టపడతారు. కాబట్టి ఒక రోజున మీరు అలవాటు చేస్తే 2వ రోజు వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, నాకు డైనోషేక్ ఇవ్వండి అని. మా పిల్లలైతే డబ్బాకి నాకు కింద పెట్టి మర్చిపోయినాం అనుకోండి, మొత్తం పౌడర్ తినేస్తారు. అది చేసేంత వరకు కూడా ఉండదు కదా, టేస్ట్గా ఉంటుంది అది. ఒకసారి అలానే జరిగింది, డబ్బా అయిపోయింది. 7 మంది ఉన్నారు, తలని చేసుకుంటే అయిపోతుంది. కాబట్టి పిల్లలు వదిలిపెట్టారు డైనోషేక్ని అలవాటు చేస్తే. మనకి పిల్లలకి అదే మందులు తాపాలంటే ఎంత తిప్పలు పడాలా పిల్లల దగ్గరికి, వాళ్ళని పట్టుకొని అంతా కదా ప్రెస్ చేసి, పిల్లలు వినరు. కాబట్టి ఈజీగా డైనోషేక్ తాపుకోవచ్చు. మనం సపరేట్గా ఫుడ్ ద్వారా అంటే ఇప్పుడు ప్రోటీన్ కావాలా, ఎగ్స్ తినిపించాలా పిల్లలకి, తర్వాత కాల్షియం కావాలా, పాలు తాపించాలా కదా, తర్వాత ఐరన్ కావాలా పిల్లలకి. ఏం చేయాలి అప్పుడు ఐరన్ కావాలంటే ఆకుకూరలు ఇవన్నీ తినిపించాలా. ఇవన్నీ తినిపించాలంటే పిల్లలు తినరు. కాబట్టి ఆ పిల్లలు ఏమవుతుంది, గ్రోత్నెస్ అనేది ఉండదు. చక్కగా 1 గ్లాసు డైనోషేక్ ఒక స్పూన్ అందిస్తే కూడా పిల్లలకి అన్ని పోషకాలు అనేవి అందిస్తాయి. ఇది వైద్యులు సంప్రదించవచ్చు, లేదంటే ఆరోగ్య సంరక్షణ అంటే మన లాంటి వాళ్ళకు ఫుడ్ పైన అవేర్నెస్ ఉన్న వాళ్ళని కూడా సంప్రదించవచ్చు, లేదంటే డాక్టర్ గారిని కూడా సంప్రదించవచ్చు. కొంతమంది పిల్లలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది పిల్లలకి కొన్ని ఇబ్బంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి పిల్లలకి అందించేటప్పుడు మనం ఇప్పుడు ఎందుకు ఈ మాట వచ్చింది ఇక్కడ అంటే, ఆన్లైన్లో అమెజాన్లో పిల్లల కోసం అని బుక్ చేస్తే ఆపుతుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆన్లైన్ ప్రొడక్ట్స్ బయట ఎవరైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారు, అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ ఎటువంటిదో తెలియదు. కాబట్టి దాన్ని ఒకసారి ఖచ్చితంగా ఒక కోచ్ గైడెన్స్లో కానీ, ఒక వైద్యుడు డాక్టర్ సలహా ద్వారా కానీ ఖచ్చితంగా తాపాల్సి ఉంటుంది ఏదైనా కానీ. ఎందుకంటే హెల్త్ గురించి కాబట్టి ఎందుకు కోచ్ గైడెన్స్లోనే తాపండి అని చెప్తా ఉంటారంటే ఇందుకోసం, అంటే తర్వాత ఎటువంటి ఎఫెక్ట్స్ రాకుండా పిల్లలకి. ఇప్పుడు ఆన్లైన్ ప్రోడక్ట్ దానికి ఎవరు షూరిటీ ఉండదు. దాని గురించి కూడా చెప్పాను మీకు ఇంత ముందు క్లాసులలో. ఆన్లైన్ ప్రోడక్ట్ గురించి ఏదో ఒక 100-50 తక్కువ పడుతుందనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో బుక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇబ్బంది పడతారు. దానివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాని ఎంత షూరిటీ ఎవరు ఉండరు. అది ఎలా పడితే అలా, ఎలా వాడాలో తెలియదు, ఎంత వాడాలో తెలియదు. కాబట్టి ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా లేదంటే ఒక కోచ్
వీళ్ళ మధ్యలోనే వాడుకోవాలి. తర్వాత ఇదేంటి సమతుల్య భోజనానికి ప్రత్యామ్నాయం కాదు. డైనర్ షేక్ కూడా భోజనానికి బదులు భోజనం అయితే కాదు, ఓన్లీ పోషకాలు ఉన్నటువంటి ఫుడ్. కాబట్టి ఇది ఈజీగా మనం పిల్లలకి ఇది తినిపించినా మళ్ళీ భోజనం ఇవ్వచ్చు. అన్నం ఫుడ్ అయితే ఇస్తే సరిపోతుంది, ఫుడ్ ఇవ్వచ్చు, ఇది కూడా ఇవ్వచ్చు, అట్లా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా చాలా తక్కువ కాస్ట్. షేక్ తాగిన వాళ్ళు తాగొచ్చు, తినొచ్చు. వీళ్ళకి ఎందుకంటే గ్రోత్నెస్ కోసమే మనం ఇస్తాం కాబట్టి వీళ్ళు ఎంత తింటే అంత బెటర్. డైట్ అవసరం లేదు పిల్లలు, ఎందుకంటే మనం ఓన్లీ పోషకాలు అందించి అంతే. హార్లిక్స్ బూస్ట్కి రీప్లేస్మెంట్లో ఇది వస్తుంది అంతే. హార్లిక్స్ బూస్ట్లో అది ఎంతవరకు ఉంటుందో మనకి ఏదో తెలియదు. చనిపోయే పట్ల నుంచి కూడా డైనోసార్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొంచెం బెటర్, దీనిలో ఏముంటాం కొంచెం ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం ఇవి లభిస్తాయి. ఐరన్ లభిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు, కొంచెం క్యాల్షియం లభిస్తే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఐరన్ లభిస్తే ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. ఇంకా ఇట్లా ప్రోటీన్ వస్తే మజిల్ గెయిన్ అవుతుంది. కాబట్టి పిల్లల ఆరోగ్యంగా ఈజీగా మారుతారు. ఎందుకంటే నేను సొంత అనుభవం నా పిల్లల్ని పెట్టాను కాబట్టి నాకు మంచిగా అనుభవం ఉంది. చాలా నా పిల్లల విషయంలో అయితే ఇది ఒక వరం. నేను ఏ డాక్టర్ దగ్గర పోవాలని ఆలోచిస్తాను, అసలు పిల్లలు పక్క వాళ్ళు తింటుంటే కూడా లాక్కొని తింటారు. అంత హుషారుగా తయారైనా తీసుకొస్తాం రోజు.